సికింద్రాబాద్ నుండి రామగుండం రైల్వే స్టేషన్ ఇన్స్పెక్షన్ లో భాగంగా వచ్చినటువంటి డివిజనల్ రైల్వే మేనేజర్ గోపాలకృష్ణకు రామగుండం రైల్వే స్టేషన్లో పలు సమస్యలపైన చర్చించి వారికి మెమోరాండం ఇచ్చారు డివిజనల్ రైల్వే మెంబర్ అనుమాస శ్రీనివాస్ జీన్స్. రామగుండం రైల్వే స్టేషన్లో 2వ నంబర్ ప్లాట్ఫారంపై మరుగుదొడ్ల కొరకు మరియు సుమారు పాస్ట్ రైళ్ల నిలుపుదల బల్లార్స నుండి కాశీపేట నడుస్తున్నటువంటి రవీంద్రకని కొలనూరులో నిలుపుదల చేయాలని, ఆ ప్యాసింజర్ రైలును బల్లార్స నుండి సికింద్రాబాద్కు పొడిగించాలని, సమయం మార్చాలని డివిజనల్ రైల్వే మేనేజర్తో అనుమాస శ్రీనివాస్ జీన్స్ డివిజనల్ రైల్వే మెంబర్ మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించినటువంటి ఈ యొక్క సమస్యలకు పరిష్కారానికి కృషి చేస్తామని వారు తెలియజేశారు. పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణకు కూడా మెమోరాండం ఇవ్వడం జరిగిందని, వారు కూడా ఉన్నత రైల్వే అధికారులతో మాట్లాడి ఈ యొక్క సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తారని సందర్భంగా తెలియజేశారు. డివిజనల్ రైల్వే మేనేజర్ గోపాలకృష్ణ వారికి రామగుండం రైల్వే స్టేషన్లో పలు సమస్యలపైన వారితో మాట్లాడి చర్చించి వారికి మెమోరాండం ఇవ్వడం జరిగినది. నెంబర్ 2 ప్లాట్ఫారం పైన బాత్రూములు, టాయిలెట్స్ కానీ మరియు రామగుండం రైల్వే స్టేషన్లో పలు సూపర్ ఫాస్ట్ రైల్వేలను నిలుపుదల చేయాలని, ప్యాసింజర్ను రవీంద్ర కానీ కొల్లనూరులో నిలుపుదల చేయాలని, ప్యాసింజర్ను బలాష నుండి సికింద్రాబాద్కు పొడిగించాలని మెమోరాండం ఇవ్వడం జరిగినది. వారు సానుకూలంగా స్పందించి ఆ యొక్క సమస్యలను పరిష్కరిస్తామని వారు తెలియపరిచినారు. అంతేకాకుండా గతంలో పెద్దపల్లి ఎంపీ శ్రీ గడ్డం వంశీకృష్ణ గారికి కూడా మెమోరాండం ఇవ్వడం జరిగినది. వారు కూడా ఉన్నత పై అధికారులతో మాట్లాడి కృషి చేస్తానని వారు తెలియపరిచినారు. వారికి మా యొక్క ధన్యవాదాలు.